సముద్రం చాలా పెద్దది కాబట్టి సముద్రం గొప్పదనుకుంటారు. కానీ సముద్రం కంటే సముద్రం మధ్యలో తక్కువ ఉన్నప్పటికీ, సముద్రము కంటే చిన్నదైనప్పటికీ మనల్ని పోషిస్తూ రక్షిస్తున్న భూమి గొప్పది. భూమి గొప్పదా అంటే భూమి గొప్పది కాదట. ఎందుకని? ఈ భూమి సముద్రంలో కలిసిపోకుండా నిరంతరం 1000 పడగల మీద మోస్తున్నాడు గనక భూమిని మోస్తున్న శేషుడు గొప్పవాడు. శేషుడు గొప్పవాడా? మళ్ళీ ఆయన గొప్పవాడు కాదు. శేషుడి కంటే ఆదిశేషుణ్ణి తన కాలికి గజ్జెలుగా కట్టుకుని శివుడితో తాండవ నృత్యం చేసే పార్వతి గొప్పదట. పార్వతి కన్నను పార్వతినే తన సగముగా దాల్చిన శివుడు ఘనమ్మగు. పార్వతిని తన శరీరంలో సగంలో పెట్టుకుని అర్ధనారీశ్వరుడిగా ప్రసిద్ధికెక్కిన శివుడు గొప్పవాడు. శివుని కన్న శివభక్తుడే ఘనమగు. శివుడు ఘనమే శివుని కన్నను, శివుని దాల్చిన భక్తుని మనమది సర్వఘనంబగు. ఈ శివుణ్ణి తన మనస్సులో పెట్టుకున్న భక్తుడు గొప్పవాడు. ఎందుకని? శివుడంతటి వాణ్ణి, అంతటి సర్వాంతర్యామిని భక్తుడు తన గుండెలో గుడిగా చేర్చి అందులో పెట్టేసుకున్నాడు. ఇప్పుడు శివుడు ఎక్కడున్నాడు? గుళ్ళో లేడు, భక్తుడి గుండెల్లో ఉన్నాడు. ఈ గుండె అనే ఒక చిన్న ప్రాంతంలో, అదే ఒక మందిరంగా భావించి శివుణ్ణి బంధించే శక్తి ఒక్క భక్తుడికే ఉంది. అందువల్ల శివుడి కంటే శివ భక్తుడు గొప్పవాడు.